దావూద్ ఇబ్రాహింని చంపడానికి ఎన్ఎస్సీ అజిత్ దోవల్ గారు ఒక ప్లాన్ వేశారు. ఆల్మోస్ట్ రెడీ. కరాచీలో కొట్టడానికి గ్యాంగ్ మొత్తం వెళ్ళిపోయారు. ఇంటి నుంచి బయటికి రాగానే మొత్తం మెషిన్ గన్ చేసి వేసేసాం అనుకున్నారు. అంతా సెట్ చేసిన తర్వాత మన దగ్గర ముంబై నుంచి ఒక సీనియర్ పొలిటీషియన్ ఆయన ఆపేశాడు. వన్ ఆఫ్ మై కజిన్ సెడ్, అరే కొంచెం కిందికి వెళ్తే హాజీ మస్తాన్ ఇల్లు ఉందన్నాడు. హాజీ మస్తాన్ ఎవర్రా అని పిక్చర్లు చూస్తుంటావు చూడు, స్మగ్లింగ్ చేస్తుంది దాని రాజా అని. సినిమా ఇండస్ట్రీ స్టార్ట్ టు ఎండ్ వాళ్ళ చేతిలో ఉంటాయి అన్నమాట. 90s నుంచి 2000కి వచ్చేదాకా ఒక సెట్ ఆఫ్ హీరోస్ కాన్స్టెంట్ గా ఉంటారు. మీరు అనుకుంటారు ఫ్లాప్ అయిన హీరోయిన్లు ఎందుకు వస్తున్నారు మళ్ళీ అని. ఎందుకంటే దుబాయ్ కనెక్షన్ ఉంటుంది వాళ్ళకి. అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, బైనే బోలా ఏ హీరోయిన్ కో లేనే కట్టా. అసలు ఎట్లాంటి సిచ్యువేషన్స్ చూసారు అప్పట్లో? ఒక పేటీ తీసుకొచ్చి ఇట్లా పెట్టి 50 కామ్ సే పహలే 50 కామ్ కే బాద్ అని చెప్తారు. ఐ ఫేస్ దిస్ రీసెంట్గా. ఏ రోజు కరాచీ హార్బర్ నుంచి ఈ బోట్ బయటకు వచ్చిందో అజ్మల్ కసబ్ వీళ్ళందరూ వచ్చిన ఇండియన్ కోస్ట్ గార్డ్కి కనిపించారు. వాళ్ళు సాయంత్రం 5:30-6 గంటలకు ఆ టైంలో మీకు క్యాబ్స్ దొరకవు. వాళ్ళ కోసం 8 క్యాబ్లు రెడీ ఉంటాయి. ఎందుకు, ఎవరు అరేంజ్ చేశారు? ఈ జరిగిన రోజు సాయంత్రం హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్లో ఒక్కరు కూడా లేరు. శివరాజ్ పాటిల్ వాళ్ళ పిఏకి ఫోన్ చేస్తే సాఫ్ సోరే అన్నారు. ఆలోచించి అక్కడ టెర్రరిస్ట్ అటాక్ నడుస్తుంది, నిద్రపోతుంది. లాల్ బహదూర్ శాస్త్రి గారిది డెత్ కాంట్రవర్సీ కానీ బాడీ బ్లూ అయిపోయింది. పోస్ట్మార్టం చేయాలంటే నో అని చెప్పి పార్లమెంట్ హౌస్ SBIకి ఒక కాల్ వెళ్ళింది. నేను ఇందిరాగాంధీ మాట్లాడుతున్నాను, ఒక 60 లక్షల రూపాయలు ప్లీజ్ సెండ్ ఇట్ టు 1 person, ఐఎమ్ సెండింగ్ హిమ్ అని చెప్పి అమౌంట్ ప్యాక్ చేసి డబ్బాలు చేసి రెడీ పెట్టారు. ఆయన వచ్చి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి నన్ను పంపించారు. దాని తర్వాత వీళ్ళు ఇందిరాగాంధీ కాల్ చేసి చెక్ చేసి నేనేం ఫోన్ చేయలేదని చెప్పి, ఎవరు ఫోన్ చేశారు, ఎవరు డబ్బు ఇచ్చారు, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడి నుండి మొదలు పెడదాం?